children, good morning Nana. How are you? I hope you are all fine. How did you celebrate Sankranti Nana? I hope we are celebrate Sankranti very well. So yesterday madam, so before Nana మనము సో దేని గురించి డిస్కషన్ చేసుకున్నాం అన్న. సో గలీవాస్ ట్రావెల్స్ ఇతని యొక్క ప్రయాణం గురించి, మరి అతను ఏ విధంగా ప్రయాణం చేస్తుండు, మరి అతని యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈయన ఈ గలీవర్ అనే వ్యక్తి ఈయన ఒక సైలర్ అని చెప్పుకున్నాం. ఓకేనా, సైలర్ అంటే ఎవరు? సో పడవ నడిపే వ్యక్తి, నావికుడు, పడవకని చెప్పుకున్నాం కదా. మరి అదేవిధంగా ఈయనకి ఈయన ఏం చేశాడమ్మా? సో డిస్కవర్ ద ల్యాండ్, ఒక ల్యాండ్ కనుగొనడం జరిగింది. అండ్ అదేవిధంగా సో ఈయన దానికి ఒక క్యాప్టెన్గా ఈయన అదేవిధంగా వాళ్ళ కోసం కెప్టెన్ జోన్ మెన్ విత్ వెజిల్స్, వాళ్ళ కోసం గిన్నెలు, వెజిల్స్ అంటే గిన్నెలు, వాటరు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాడు. అదేవిధంగా ఇంకా వీళ్ళ యొక్క అదేవిధంగా వీళ్ళు ఇంకేం చేశారు నాన్న, బోట్లో వీళ్ళు ఒక పడవలో మొత్తం కూడా ఇక్కడ చూడమ్మ, ఇది క్రూ అంటే ఒక పనివారి సంఘం మొత్తం కూడా వీళ్ళు ఒక పని చేయడానికి ఒక సంఘం, ఒక గ్రూప్గా ఒక సంఘంగా ఏర్పరిచి ఒక పని మీద ఒక పని పర్పస్ వీళ్ళు రావటం అనేది జరిగిందనమాట. సో అక్కడ కూడా జరిగినప్పుడు అది మొత్తం కూడా ఎలా ఉంది, టర్న్డ్ బ్యాక్ టు జాయిన్ ద క్రౌడ్. సో మొత్తం కూడా మొత్తం ఎవరిని, వాళ్ళ పనివారి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓన్లీ టు సీ దమ్ గెట్టింగ్ ఇన్ టు ద బోర్డ్ అండ్ గోయింగ్ ఫర్ ఏ లైఫ్ టు గెట్ ద షిప్. మరి ఇక్కడ మనకి ఫిగర్లో ఇక్కడ పేజీ నెంబర్ 89లో చూసిన ప్రకారం మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ఈ పనివారి సంఘం ఎవరైతే ఉన్నారో వీళ్ళు పడవలో, షిప్లో ప్రయాణం చేయడం, వీళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. ఓకేనా. బిఫోర్ ఐ కుడ్ నాట్ రీచ్ దమ్ ఐ అబ్జర్వ్ ఏ హ్యూజ్ క్రియేచర్ వాకింగ్ ఆఫ్టర్ దమ్ ఇన్ ద సీ యాజ్ ఏ ఫాస్ట్ యాజ్ ఏ కుడ్. బిఫోర్ ముందుగానే నేనేం చేసింది, ఐ కుడ్ రీచ్ దమ్, వాళ్ళని ఎవరైతే ఉన్నారో, మీ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిఫోర్ ముందస్తుగానే రీచ్ అయ్యాడనమాట. ఐ అంటే ఇక్కడ నేను, అతను ఏం చేస్తున్నా, అబ్జర్వ్డ్. వాట్ ఆర్ యూ అబ్జర్వ్డ్? హూ క్రియేచర్ మొత్తం కూడా అక్కడ పెద్ద క్రియేచర్ అంటే మనము మనుషులు, అదేవిధంగా జంతువులు, జీవులు మొత్తం కూడా ఈ సృష్టించబడిన జీవులు, క్రియేచర్స్ అనమాట. ఓకేనా. వాకింగ్ ఆఫ్టర్ ఇన్ సీ యాజ్ ఏ ఫాస్ట్ హీ గుడ్, మొత్తం కూడా ఎలా ఉందంట, హూ క్రియేచర్ వాకింగ్ ఆఫ్టర్ దెమ్, తర్వాతకి ఇన్ ద సీ, తర్వాత మా సముద్రంలో మొత్తం కూడా ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఉంది అనమాట. ఓకేనా. సో ద వాటర్ ఆఫ్ ద ఓషన్ రీచ్డ్ ఓన్లీ అప్ టు హిస్ నీస్. అక్కడ వీళ్ళు మొత్తం కూడా సముద్రంలో ప్రయాణం, సీ అంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో వాటర్ మొత్తం కూడా వాళ్ళ మోకాళ్ళ దగ్గరికి వాటర్ అనేది రావటం జరిగింది. మొత్తం కూడా ఏంటంటే వాటర్ ఉన్నాయి కదా మోకాళ్ళ వరకు కూడా, వాటర్ అనేది మోకాళ్ళ వరకు వాటర్ వచ్చాయన్నమాట. హవెవర్ ద మానిస్టర్ అంటే ఏమన్నా ఏదేమైనప్పుడు కూడా హియర్ హ్యావ్ వన్ మానిస్టర్. ఓకేనా. ఇక్కడ మానిస్టర్ ఉన్నారమ్మా. మానిస్టర్ అంటే ఇక్కడ ఒక క్రూర రూపం కలిగి ఉండడం, ఘోర రూపం కలిగి ఉండడం, చుట్టానికి మనకి భయం కలిగించే విధంగా ఉండడం అనమాట. హియర్ హ్యావ్ వన్ మానిస్టర్ ఆర్ దేర్. సో లుక్ దిస్ బుక్ బుక్లో చూసినట్టయితే హియర్ హ్యావ్ ఏ వన్ మానిస్టర్ ఆర్ దేర్ చేస్తాను. సో ద మానిస్టర్ వాజ్ ఎనేబుల్ టు ఓవర్టాక్ ద స్పీడింగ్ బోర్డ్. అదేవిధంగా ఈ మానిస్టర్ ఏం చేస్తానంటే ఈ బోర్డ్ని రీచ్ అవ్వడానికి వస్తున్న ఆ మూమెంట్లోనే బోర్డ్ని స్పీడ్గా నడపడం జరిగింది. ఐ టర్న్డ్ బ్యాక్ క్విక్లీ అండ్ క్లైంబ్డ్ అప్ టు స్టెప్ హిల్ విత్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఏ బార్లీ. సో ఆన్ ఐదర్ సైడ్ ఇన్ ద కార్న్ రైజింగ్ అప్ టు ద 40 feet. అదేవిధంగా ఈయన టర్న్ బ్యాక్ వైపు తిరిగి చూస్తే చాలా తొందరగా అండ్ క్లైంబ్డ్ స్టెప్ ఎక్కడికెక్కడ హీల్స్ స్టెప్స్ ఎక్కాడనమాట. విత్ ఫీల్డ్స్ అవి మొత్తం కూడా ఫీల్డ్స్లో ఉన్నాయన్నమాట. ఆఫ్ ఏ బ్యార్లీ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద కార్న్ రైజింగ్ అప్ టు ద 40 feet. 40 feet 40 అడుగుల ఎత్తులో వీళ్ళు చక్కగా ఏంటిది ఒక కార్నర్, ఒక మూలలోకి వీళ్ళు వెళ్ళటం అనేది జరిగింది. దేర్ వాజ్ ఏ ఫెన్స్ టు ద పాస్ ఫ్రమ్ ద వన్ ఫీల్డ్ టు అనదర్ ఫీల్డ్. వీళ్ళు ఒక
ఒక ఫీల్డ్ అంటే ఏంటి, పొలం, ఒక పొలం నుండి ఇంకొక పొలానికి వెళ్ళాలంటే చుట్టూ కూడా ఏమి వేసిందంట, ఫెన్సింగ్ వేసిందంట. ఆ ఫెన్సింగ్ని క్రాస్ చేస్తూ వీళ్ళు వెళ్ళాలి కదా. సో ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ me to the climb because every step was 6 feet high. ప్రతి ఒక్క ఎలా ఉందంట, ఎవ్రీ ఫీట్ ఎంత ఉందమ్మా, ప్రతి ఒక్క ఫీట్ కూడా ఎంత ఉంది. సో ఎవ్రీ స్టెప్, ఓకేనా, ఎవ్రీ ఫీట్ స్టెప్ మొత్తం కూడా ఎలా ఉందట, 6 feet హై, 6 feet హై ఎత్తులో ఉందన్నమాట. ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎంత ఉంది. సో ఎవ్రీ స్టెప్ హ్యావ్ 6 feet హై. ప్రతిది కూడా 6 అడుగులు ఉందన్నమాట, ప్రతిదీ కూడా, ఓకేనా. సో హైలో ఉందన్నమాట. I was trying into the find a gap in the hedge when I discovered one of the inhabited in the next field walking towards the fence. So I was trying. ఏం చేశాడమ్మా, ట్రైంగ్ అంటే ఏంటిది. సో ప్రయత్నం చేశారు ఏదో స్టెప్స్ ఎక్కడానికి. మన ముందు వాళ్ళైతే ఏం చేశారంటే ప్రయత్నం అనేది చేశారనమాట, ఓకేనా. అక్కడ సో ఫైండ్, I was trying to find గ్యాప్. దే హ్యావ్ వన్ గ్యాప్. అది హెడ్జ్ అంటే మంచు కొని ఉంటుంది కదా ఇక్కడ. సో హెడ్జ్ when I discovered of the inhabited in the next field walking towards the fence. అక్కడ inhabited అంటమ్మా చాలా మంది కూడా కొండ ప్రాంతాలలో అదేవిధంగా పర్వతాలలో నివసించే వాళ్ళు ఉంటారు కదా. ఇన్హాబిటెడ్ అంటే అక్కడే ఉండడం అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ స్థిరంగా నివసించడం అనమాట. అక్కడే కాపురం ఉండడం, అక్కడే వాళ్ళు ఉండడం అనమాట, ఇన్హాబిటెడ్, ఓకేనే. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇన్హాబిటెడ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు ఇక లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉంటారు అనమాట. ఇన్హాబిటెంట్స్ సో వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం కొండ ప్రాంతాలలో, అదేవిధంగా ఇంకా వచ్చేసి పర్వతాలలో ఒక స్థలాన్ని స్థిరంగా ఏర్పరచుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉంటారనమాట, ఓకేనా. సో అదేవిధంగా వాళ్ళు నెక్స్ట్ పొలంలో ఏదైతే ఉందో వెళ్తూ ఉంటే టువార్డ్స్ ద ఫెన్స్, అక్కడ మొత్తం కూడా ఫెన్స్ కంచె వేసి ఉంది. సో అదేవిధంగా he was of the same size as the creature changing into the board. సో అదేవిధంగా ఇక్కడ సృష్టించబడిన ప్రాణజీవులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ he was the same size of the creature changing the board. అక్కడ సో అదేవిధంగా ఆ క్రియేచర్ బోర్డుని చేంజ్ చేస్తూనే ఉంటా. I was struck with the utmost fear and astonishment and ran into hide myself. సో మరి అదేవిధంగా ఇక్కడ I was struck with a utmost fear. మనం ఒకవేళ సడన్గా ఏదైనా చూసినప్పుడు కానివ్వండి, అనుకోని ఒక వికృత రూపం చూసినప్పుడు, ఇక్కడ మానిస్టర్ ఉన్నారు కదా, ఇక్కడ ఘోర రూపం, అదేవిధంగా చూడటానికి భయంకరంగా ఉండే వ్యక్తి, ఇక్కడ నేను ఫియర్ అని భయం వేసింది అనమాట. అండ్ astonishment and ran మై సెల్ఫ్. అదేవిధంగా రన్ చేయడం అనేది జరిగిందనమాట, ఉరికాడనమాట, ఓకేనా. So he called in a voice much louder than a tom fund. పెద్ద వాయిస్, కాల్ లౌడ్, చాలా పెద్ద వాయిస్తోనే పిలవడం అనేది జరిగింది అనమాట. సో ఇట్ ఏ సౌండెడ్ లైక్ ఏ థండర్. ఆ సౌండ్ ఎలా ఉందంటే థండర్ అంటే ఉరుమినట్టు మెలిసినట్టుగా సౌండ్ వస్తుంది అనమాట. They have a 7 monster like a him came towards to the field ready to the reef of the corn. So అదేవిధంగా ఇక్కడ how many monsters are there? Here have a 7 monsters are there. ఈ 7 monsters కూడా like him came towards the field ready to reef for the corn. వీళ్ళు ఒక మూలలోకి వెళ్ళడానికి వీళ్ళు ఎలా ఉన్నారంట, గెట్ రెడీగా ఉన్నారన్నమాట. So they carried a reefing hook which was a very big.
సో అదేవిధంగా దానికి హూక్ ఉంటుంది కదా, గొలుసు మనం లింకు లాగా ఉంటుంది కదా, బోట్కి వాటికి పెట్టే లింకు లాగా ఉంటుంది కదా. సో వీళ్ళు ఏం చేశారంటే అది ఎలా ఉందట, సో రీఫింగ్ హూక్ విచ్ వాజ్ ఎ వెరీ బిగ్, అది చాలా పెద్దగా ఉందన్నమాట. వెన్ వన్ ఆఫ్ ద రిఫర్స్ అప్రోచ్డ్ వెన్ ఐ లే హైడెన్ I screamed so also loud and I could. సో అదే విధంగా అక్కడ ఎప్పుడైతే సో వన్ ఆఫ్ ద రిఫర్స్, మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తే అక్కడ అప్రోచ్, ఎప్పుడైతే ఐ లే సో హైడెన్ సో స్క్రీమడ్ యాజ్ ఎ లౌడ్ అండ్ కుడ్. సో అదేవిధంగా మళ్ళీ కూడా అక్కడ ఈ ట్రావెల్, ఈ ప్రయాణాలు మొత్తం కూడా ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంది మొత్తం కూడా. సో వీళ్ళు మనం ఈ పడవ ప్రయాణం చూసినట్టయితే ఇది ఇక్కడ మొత్తం కూడా ఎలా ఉంది నాన్న. సో ఆ విధంగా వీళ్ళు ఒక ఏ విధంగా అయినా సరే ఆ మానిస్టర్ నుండి తప్పించుకోవాలని వీళ్ళు చాలా కూడా ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో ద క్రియేచర్ స్టాపర్డ్ సో రీఫింగ్ ద picked me off between his thumb and before the finger and brought me close to his eyes 60 feet above the ground. సో మరి అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే సో ద క్రియేచర్ స్టాప్డ్, ఆ క్రియేచర్ ఏమైంది స్టాప్డ్ ఆపడం జరిగిందనమాట. సో రీఫింగ్ పిక్డ్ అప్ ద బిట్వీన్ సో అక్కడ ఆ మధ్యలోన సో హిజ్ థంబ్ బొటన వేలు ఏదైతే ఉందో అండ్ సో 4 fingers బొటన వేలు ఇక్కడ మీరు చూసారు కదా నాన్న, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉందో అక్కడ సో దిస్ లైక్ నాన్న ఈ విధంగా అతని యొక్క బొటన వేలుతో 4 fingersతో ఈ విధంగా సో బ్రాట్ తీసుకో క్లోజ్ ద హిజ్ ఐస్, అతని యొక్క ఐస్ని క్లోజ్ చేయడం జరిగింది. 60 feet above the ground, మొత్తం కూడా గ్రౌండ్ ఎలా ఉందంట 60 feet above, 60 feet కన్నా కూడా 60 అడుగుల కన్నా కూడా ఎక్కువగా ఉంది అనమాట. హీ లుక్డ్ ఎట్ మీ విత్ ఏ సో అండ్ క్యూరియాసిటీ అండ్ సో బ్లీవ్ మై హెయిర్ aside to the get a better view of my face. సో అదేవిధంగా సో మనం ఒకవేళ ఏంటది సడన్గా మనకి మన వెనక ఫర్ ఎగ్జాంపుల్ మంకీస్ కానీ డాగ్స్ కానీ వాటర్ అన్నోన్ పర్సన్ కానీ ఎవరన్నా మనకి తెలియని వ్యక్తి కానీ అసలు ఒకవేళ మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి భయం అయింది కదా. ఇక్కడ కూడా ఏమైంది ఒకసారిగా అతను సో హీ లుక్డ్ ఎట్ మీ, అతని వైపు చూస్తుంటే ఎలా ఉందంట సో చూడటానికి ఎలా ఉందంట అతని హెయిర్ వేసాడు కానీ గెట్ ఏ బెటర్ వ్యూ ఆఫ్ మై ఫేస్, అతని ఫేస్ కంటే కూడా మంది బెటర్గా ఉంది. అతను ఇప్పుడు ఈ మానిస్టర్ చేతిలో ఉన్నాడు కదా నాన్న. సో అతను ఏంటది ఇక్కడ మానిస్టర్ అంటే ఏ బిగ్ ఏ క్రూయల్ అండ్ సో అండ్ అదేవిధంగా చూడమ్మా ఇక్కడ హియర్ హ్యావ్ సమ్ గ్లోజరీ ఆర్ దేర్ ఇన్హాబిటెడ్ అంటే ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఇక్కడ ఇన్హాబిటెడ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇన్హాబిటెడ్ అంటే మనం ఒక పర్సన్ ఎవరైతే ఒక పర్టికులర్ ప్లేస్ ఒక పర్టికులర్ స్థలం ఎంచుకొని జీవిస్తారో దాన్ని మనం ఇన్హాబిటెడ్ అన్నాం కదా. సో మానిస్టర్ అంటే ఏ బిగ్ ఏ క్రూయల్ అండ్ సో ఫ్రైటింగ్ ద పర్సన్, అతను మానిస్టర్ అంటే ఒక క్రూరత్వమైన మనసును కలిగి అతను ఎలా ఉంటాడంటే ఫైటింగ్ చేసే వ్యక్తిగా ఉంటారనమాట. ఓకేనా. సో ఫైటింగ్ పర్సన్, ఆ వ్యక్తి ఫైటింగ్ చేసే విధంగా సో లుక్ లైక్ దిస్ ఈ విధంగా ఉన్నాడనమాట. ఓకేనా పర్సన్. సో అతన్ని ఇక్కడ ఈ మానిస్టర్ని సృష్టించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అదేవిధంగా హెడ్జ్ అంటే ఏ రో ఆఫ్ ఏ క్లోజ్లీ అండ్ సో ప్లాంటెడ్ లో గ్రోయింగ్ ఎ ట్రీస్ ఫార్మింగ్ ద బౌండరీ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ హెడ్జ్ ఇందాక మనం హెడ్జ్ గురించి డిస్కషన్ చేసాం కదా. సో ఎట్ ద సేమ్ టైం హెడ్జ్ అంటే ఏ రో ఒక వరుస ఏదైతే ఉందో రో అంటే వరుస క్లోజ్లీ అంటే మొత్తం కూడా క్లోజ్లీ అండ్ ప్లాంటెడ్ లో గ్రోయింగ్ ట్రీస్, అక్కడ ట్రీస్ కూడా ఎలా ఉంటాయి లో తక్కువ ఉంటాయి. ట్రీస్ అండ్ ఫార్మింగ్ ఆఫ్ ఏ బౌండరీ తక్కువ లోగా ఉండి అక్కడ చెట్లు మొత్తం కూడా సో ఏంటది లో తక్కువగా పెంచడం అనమాట. హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ జెంట్లీ సో ప్లేస్డ్ మీ ఆన్ ద గ్రౌండ్. హీ కాల్డ్ హీ అంటే అతను అండ్ అదేవిధంగా హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్స్
అదేవిధంగా అతని యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా జెంట్లీ ప్లేస్డ్ మీ ఆన్ ద గ్రౌండ్. మొత్తం కూడా ఎలా ఉన్నారు, ఒక గ్రౌండ్లో అనమాట. దే ఆల్ సెట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ టు టేక్ ఏ గుడ్ లుక్ ఎట్ మీ. సో అదేవిధంగా దే ఆల్ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చున్నారు, ఒక సాట్ ఆన్ ఏ గ్రౌండ్, ఒక గ్రౌండ్లో కూర్చున్నానా. సో టేక్ ఏ గుడ్ లుక్ ఎట్ మీ, కూర్చొని ఒక గుడ్ లుక్ అంటే మంచిగా ఒక మంచి లుక్తో చూడమే. ఐ వాక్డ్ స్లోలీ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. సో ఫుల్ ఆఫ్ ఏ మై హ్యాట్ అండ్ మేడ్ ఆఫ్ ఏ లోబో. సో అదేవిధంగా లో బౌ. సో అక్కడ మొత్తం కూడా ఐ వాక్డ్, అతను ఎలా నడుస్తున్నాడంట, చాలా స్లోగా నెమ్మదిగా వెళ్తున్నాడు. సో అదేవిధంగా బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్, ముందు వెనక కూడా ఎలా ఉందంట, ఫుల్ ఆఫ్ మై హ్యాట్, మొత్తం కూడా ఎలా వెనక కానీ ముందు కానీ ఇక్కడ మనం ఫిగర్లో చూసిన విధంగా ఎలా ఉంది నాన్న, మొత్తం కూడా క్యాప్తోని, ఓకేనా, మొత్తం కూడా క్యాప్గా. సో హ్యాట్తో నన్ను టోపీ అండ్ మేడ్ ఏ లోబో అండ్ వాట్స్ ద సో ఫార్మర్స్. ఈ విధంగా ఇక్కడ సో ఫార్మర్స్ కూడా టువార్డ్స్ ద ఫార్మర్స్ and towards the farmers. I tried to speak them loudly in a several languages. అతను చాలా ప్రయత్నం చేశాడు. సెవెరల్ లాంగ్వేజ్, అతనికి ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని భాషల్లో కూడా మాట్లాడడానికి అతనే ప్రయత్నం చేశాడనమాట. ఓకేనా చిల్డ్రన్? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. సో టుమారో విల్ బి కండిషన్ దిస్ క్లాస్. ఓకేనా? సో this lesson have some glossary are there. So read and write one time glossaries and so answer the following question. Why was here have some questions are there nana. So why was Gulliver's left alone on his island? మరి అతను ఈ గలివర్ అనే వ్యక్తి సో ఐలాండ్ దిగుల్లోకి ఎందుకు వెళ్ళాడు? మరి అక్కడ అసలు మరి వీళ్ళు ఒక సో గ్రూప్ లాగా ఉన్నారు కదా ఇక్కడ. సో ఒక పనివారి సంఘాలలో ఒక క్రూ లాగా వీళ్ళు ఏర్పాటు చేశారు. మరి అసలు ఏం చేస్తారు ఏంటనేది రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? బాయ్.